మీరు సపరేట్ ఆయన మాట్లాడుతారు. మాకు ఇంతకుముందు మన గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు బాగుండే ఆటో డ్రైవర్లకు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం పెట్టిండు. దాని ద్వారా మా ఆటో డ్రైవర్లకు అసలు ఏ దిక్కు లేకుండా అయిపోయింది. ఆటో డ్రైవర్లు అప్పుల బాగా తట్టుకోలేక చనిపోతున్నారు. ఇక చనిపోకుండా మాకేమన్నా సపోర్ట్గా మా రిషా సార్ గారు మాకు అందరి కోసము వచ్చి ఈరోజు చేస్తున్నాడు. రమేష్ గౌడ్ నా పేరు. ఎక్కడ ఉంటావు? ఇక్కడ రహమత్ నగర్. రోజుకు 500, 600 వస్తుంది. ఇప్పుడు గతంలో 1500, 2000 సంపాదించింది మేము రోజుకు. ఇప్పుడు ఏం లేదు సార్, నడవట్లేదు సార్. అప్పుల బాధతోనే సార్ బండి ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పాలవుతున్నాం. మాకు 12,000 ఇస్తాడు నెలకు. 12,000 అవి కూడా లేవు మాకు. ఇప్పుడు 2 సంవత్సరాలు 24,000 బాగున్నాడు మాకు రేవంత్ రెడ్డి. సార్ ఇల్లు కిరాయి కూడా కట్టడానికి చేత అయితే లేదు. ఇప్పుడు నా కొడుకు నిలోఫర్లో ఉన్నాడు. మెడిసిన్స్ కూడా బయట నుంచి తెప్పిస్తున్నారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అస్సలు ఏం ఇబ్బంది లేకుండా ఉండే. ఈ రోజు నా కొడుకు ప్రెసెంట్ నిన్న పోయి వచ్చి. मेरा नाम शेख नजीब है, मैं बोराबंडी में रहता हूँ. आज कल मेरा बच्चा नीलोफर हॉस्पिटल में 4 दिन से एडमिट है. कल से बाहर से मेडिसिन मंगा रहे, सुई हो दो क्या भी हो दो, बाहर से मेडिसिन मंगा रहे. गवर्नमेंट हॉस्पिटल को भी कांग्रेस गवर्नमेंट में कोई मेडिसिन नहीं आ रही, ना नीटनेस है, ना एक बार भी ना रेवंत रेड्डी आ रहे, ना कोई हेल्थ मिनिस्टर आके चेक करे. नीलोफर हॉस्पिटल में इतना गंदगी है, ना मेडिसिन भी नहीं दे रहे साहब. केसीआर साहब को 2 हाथ से सल्यूट करे तो भी कम है. तेलंगाना अलग हुए बाद में सबसे पहले करंट लाए 24 घंटे. करंट नहीं था, करंट लाए. उसके बाद पानी लाए. उसका शादी मुबारक, कल्याण लक्ष्मी मुबारक, ऐसे इतने स्कीम है, बोले तो शाम हो जाती. रेवंत रेड्डी जो 6 गारंटी दिया ना, उसमें से 1 गारंटी भी काम का नहीं है. आज आरटीसी बस फ्री करके ऑटो वालों की जिंदगी पूरी बैगन में मिला दिए. इंशाल्लाह आज जुबलील्स में कांग्रेस का कंपलसरी जनाजा निकालेंगे. एक एक ऑटो वाला 10-10 जनों को ले जाके 10-10 जनों को वोट डालेंगे. हमारे गोपीनाथ अन्ना के वाइफ को कंपलसरी जिताएंगे इंशाल्लाह. कंपलसरी गोपीनाथ अन्ना मिसेस की कंपलसरी గెలిపిస్తాము. ఈ కాంగ్రెస్ మా బట్టెబాజ్ మాటలు చదువు కూడా రాదు రేవంత్ రెడ్డి. నా కొడుకు వచ్చిన చదువు రేవంత్ రెడ్డి కూడా రాదు. నిజం చెప్తున్నా. मेरे बेटे से कम सामने बिठा के इंग्लिश टॉकिंग करा लो, बोलो रेवंत रेड्डी को वो भी नहीं आती. ऐसा बेकार सीएम, मैं 42 ईयर्स हूँ, ऐसा बेकार सीएम मेरी लाइफ में नहीं देखा. मैं एनटी रामाराव को देखा, चंद्रबाबू नायडू को देखा, आखिरी कांग्रेस के किरण कुमार रेड्डी को देखा, फिर रोशैया को देखा, फिर इसके बाद हमारे केसीआर साहब 10 साल में जितना डेवलपमेंट करे, कोई ऑटो वाले को तकलीफ नहीं थी. अब आज ऐसा चालानदार है, ट्रैफिक वाले फोटो पे फोटो, ऑटो वाले को पैसेंजर को उतारने नहीं दे रहे, बिठाने नहीं दे रहे. हमको घर का किराया बाकी है, बच्चों को पढ़ा नहीं सक रहे. और हॉस्पिटल में तो आप यकीन मानिए, अभी भी बताता हूँ आपको, नीलोफर हॉस्पिटल चलिए, कोई मेडिसिन गवर्नमेंट हॉस्पिटल में दे रहे नहीं, बाहर मंगा के दे रहे. शेख नजीब है. इतनी फालतू गवर्नमेंट में कभी नहीं देखा साहब. शेख नजीब. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు కూడా ఇవాళ ఆందోళనలో ఉన్నాయి. అది రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, చిరు ఉద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు. ఇవాళ ఆటో డ్రైవర్ల జీవితాలు పూర్తిగా అధ్వాన్నమైపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ఇవాళ పేరుకు ఉచిత బస్సు అన్నాడు, ఆడోళ్లకు ఫ్రీ అన్నాడు, మగోళ్లకు డబుల్ టికెట్ కొడుతున్నాడు. మగోళ్లకు ఇవాళ టికెట్ల ధరలు పెంచి అటు కుటుంబం మీద భారం వేశాడు. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు బస్ ఛార్జీలు పెంచింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పోనీ ఆటో డ్రైవర్లకు ఆనాడు రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్కు వచ్చి నానా సర్కస్ ఫిట్లు చేసిండు. సినిమా యాక్టర్ల కంటే ఎక్కువ యాక్టింగ్ చేసిండు రాహుల్ గాంధీ. ఆ రోజు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, అశోక్ నగర్ లైబ్రరీలో వెళ్లి కూర్చొని, మెట్ల మీద కూర్చొని, కాంగ్రెస్ వస్తే మొదటి ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మరి మోసం చేసి ఆనాడు వాడుకొని వేడుకొని ఓట్లు డబ్బలేసుకొని ఇవాళ నిరుద్యోగ యువతి యువకులను వదిలేసిండు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆటో డ్రైవర్లను ఆనాడు రాహుల్ గాంధీ హైదరాబాద్లో వచ్చి ఇదే యూసఫ్గూడాల, ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్గూడలో రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో కార్మికులకు అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఏం చెప్పిండు రాహుల్ గాంధీ?
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్పారు. ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బోర్డు లేదు, కార్పొరేషన్ లేదు. ఆటో నగర్ అసలే లేదు. ప్రమాద బీమా 10 లక్షలకు పెంచుతామన్నారు, పత్తా లేదు. మరి ఇస్తామన్న 12,000 రూపాయలు పత్తాకు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల ఆటోలు ఉంటాయి. అంటే 5 నుంచి 6 లక్షల ఆటోలకు ఏడాదికి 12,000 చొప్పున 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఈ 24,000 రూపాయలు రాష్ట్రంలోని ఆటో కార్మికులకు